హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న మా క్యాంపస్ లోపల మేళా జరిగిందండి. మేళా అంటేనే పిల్లలు ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి వస్తువులు అక్కడ చాలా ఉంటాయి అన్నమాట. నిన్న సాయంత్రం మేము కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. క్వార్టర్ దగ్గరలోనే మేళా అన్నమాట. వెళ్ళాము. అందరూ భలే చక్కగా రెడీ అయ్యి, చిన్నపిల్లలు అయితే భలే చాలా ముద్దుగా ఉన్నారండి. ఇక్కడ డాన్స్ వేస్తున్నారు అందరూ దాడియా పట్టుకుని. చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు చూడండి ఎలా సంతోషంగా డాన్స్లు వేసుకుంటున్నారు. తర్వాత మేము మొత్తం లోపల గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నామండి. ఏమేమి పెట్టారో మేళాలో అని చూస్తా. అండ్ నేను కూడా చూడండి ఫోటో దిగుదామని చూస్తే అక్కడ లైటింగ్ రావట్లేదు. ఎక్కువగానే సామాన్ పెట్టారండి, ఎక్కువ పెట్టలేదు. క్యాబిన్ లో వాళ్ళకి తోచిని వాళ్ళు పెట్టుకున్నారండి కావాల్సినవి. నచ్చితే ఏమన్నా తీసుకుందామని నేను నా ఫ్రెండ్ కూడా అన్ని చూస్తా ఉన్నాం అనమాట. రేట్లు అవన్నీ అడుగుతా ఉన్నాము. వాళ్ళేమో ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు. లోపల శారీస్ పెట్టారు, ఇంకా చలి బట్టలు పెట్టారు, కానీ అవన్నీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగులు కాడ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ బాగుందండి. దాని రేట్ అడిగితే మటుకి చాలా హెవీగా చెప్పారు, అందుకని మేము తీసుకోలేదు. అక్కడ ఇక్కడ కేకులు పెట్టారండి. ఏమేనంట మన మా విజ్జుకి బర్త్డేకి కేక్ తయారు చేసింది, చాలా బాగా చేసిందండి. ఇక్కడ నుండి అందరు ఇంకా ఫుడ్ కౌంటర్స్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలు పెట్టారు. చిన్నపిల్లకి కావాల్సిన బొమ్మలు ఇవన్నీ మేళా అంటే ఇయ్యే కదండి, బాగుంటాయి. ఫ్రెండ్ ఏమో ఈ కుందేలు బొమ్మ చాలా బాగుందని అంది. ఇక్కడేమో పిల్లలు ఆడుకోవడానికి అనమాట. ఈ రెండే పెట్టారండి చిన్న పిల్లల వరకే. మా విజ్జుకైతే ఆడుకోవడానికి ఒక్కటి సరైంది లేదండి. వాడైతే నేను ఒక్కడ కూడా ఆడను, అన్ని చిన్న పిల్లలు ఆడేయి అని వాడేమో ఆడలేదండి. సరే నువ్వు ఆడపోతే ఆడపోయేవాళ్ళు, ఏమైనా తింటావేమో చెప్పు, నీకు ఇష్టమైనవి తిందగాని అని చెప్పాము. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ కనపడ్డారండి. వాడేమో వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా నేను మా ఫ్రెండ్ తిరుగుతా ఉన్నాము, చూస్తా ఉన్నాం అనమాట. ఫుడ్ కౌంటర్స్ ఎక్కువగా ఉన్నాయండి. మేళా అంటే నీ కదా ఎక్కువ బయట తినడానికి ఈ టైంలోనే మంచిగా తినటం అయ్యిద్ది. రోజు ఇంట్లో వండుకుని తినడమే కదండి. ఈ రోజు మేళా పెట్టారు కదా, ఇక్కడే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు కూడా కౌంటర్ పెట్టారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. వాళ్ళు దోశలు పెట్టారు, భలే వేస్తున్నారు దోశలు తీసుకోండి అని అన్నారు. మనం ఎప్పుడు ఇంట్లో వేసుకుని తినే కదండి, మాకేం వద్దన్నాం. మోమోస్ తీసుకున్నామండి. మోమోస్ తిందామని టేస్ట్, కానీ ఏం బాగాలేదండి మోమోస్ అసలు. తర్వాత వేరే తిందామని ఆలు టిక్కా తీసుకున్నాం. ఆలు టిక్కా కూడా టేస్ట్ బాగా లేదండి. విజ్జు ఫ్రెండ్స్తో వెళ్ళిపోయారు కదండి, వాడేం తినలేదని మళ్ళీ తీసుకొచ్చి చామిన్ పెట్టించాం. చామిన్ కూడా అసలు వేస్ట్ అండి, అసలు ఏమీ బాగాలేదు. మా ఫ్రెండ్ విజ్జు కూడా ఏమీ తినలేదు. వాడికి ఏదైనా ఇప్పిద్దాం నడవని చోలే భటూరే తింటావంటే తింటానన్నాడు. ఆ చోలే భటూరు కొద్దిగా బాగుందండి, టేస్టీగా ఉంది. మా హస్బెండ్ అయితే ఒక్కడ కూడా నోట్లో పెట్టలేదండి. నేను మా ఫ్రెండ్ మా విజ్జు అయితే తిన్నాం. అంతకుముందు మేళా చూశాను కానీ అవి చాలా బెటర్. ఇది కొద్దిగా తక్కువగా అనిపించింది, నాకు అంతగా నచ్చలేదు. ఓడైతే ఆడుకోవడానికి ఏమీ లేదని కొద్దిగా బాధపడ్డాడు. అయినా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంటికల్లా మేళా ఖతం అయిపోయిందండి, అందరు వెళ్ళిపోయారు. ఓకేనండి.